సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మాత్రం చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అదేవిధంగా పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే నైన్త్ ప్లేస్లో ఉంది. ఏదో లాస్ట్ సీజన్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, రికార్డులు బ్రేక్ చేసిందని చెప్పి నేను హైదరాబాద్ టీంకి ఫ్యాన్ అవ్వలేను. నేను 2015 నుంచి నేను సన్ రైజర్స్ హైదరాబాద్కి డైహార్డ్ ఫ్యాన్గా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను డైహార్డ్ ఫ్యాన్గానే ఉంటాను. సో మ్యాచ్ ఓడినా గెలిచినా నేను సన్ రైజర్స్ హైదరాబాద్కి డైహార్డ్ ఫ్యాన్నే. ఏదో నేను మ్యాచ్లు గెలిచిందని చెప్పి రికార్డులు బ్రేక్ చేసిందని చెప్పి ఫ్యాన్ అవ్వలేను. హైదరాబాద్ నా హోమ్ టీం, నా ప్రాంతీయ టీం కాబట్టి నేను సన్ రైజర్స్ హైదరాబాద్ని ఎక్కువ ఇష్టపడతాను. అదేవిధంగా వేరే టీంకి సపోర్ట్ చేస్తాను, కాదంటలేను. కాకపోతే నా ప్రాంతీయ టీం కాబట్టి నేను ఎక్కువ ప్రాంతీయ టీంకి నేను సపోర్ట్ చేస్తాను. సో చాలామంది అంటున్నారు ఇప్పుడు ఈ సీజన్లో హైదరాబాద్ చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, పాయింట్స్ టేబుల్లో కూడా నైన్త్ ప్లేస్లో ఉంది, మరి ఇంకా ఎందుకు సపోర్ట్ చేయడము, వేరే టీంకి షిఫ్ట్ అవ్వచ్చు కదా. ఇప్పుడు బెంగళూరు ఉంది, అదేవిధంగా ముంబై ఉంది, దాని తర్వాత లక్నో ఉంది, ఢిల్లీ ఉంది, పంజాబ్ ఉంది. ఈ 5 టీములు 4 టీములు మాత్రం ఏదో ఒక టీం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే రేస్లో ఉన్నాయి. వాటికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. వాటిల్లో ఏదో ఒక టీంకి మీరు సపోర్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అంటున్నారు. కానీ నేను ఒకటే మాట చెప్తున్నా వాళ్ళకు, నేను హైదరాబాద్కి 2015 నుంచి నేను సపోర్ట్ చేస్తాను, ఇప్పటికీ నేను హైదరాబాద్కి సపోర్ట్ చేస్తాను. అది మ్యాచ్ ఓడినా సరే గెలిచినా సరే. నేను ఒక ప్లేయర్ని చూసి నేను ఫ్రాంచైజీకి నేను ఫ్యాన్ అవ్వలేను. నేను నా ప్రాంతీయ టీంని చూసి నేను ఫ్యాన్ అయ్యాను. నా ప్రాంతీయ టీంకి నేను సపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఒక తెలుగు ప్లేయర్ ఉన్నా లేకున్నా, ఒక మంచి ప్లేయర్ ఉన్నా లేకున్నా సరే మేము హైదరాబాద్ టీంకి నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను.